ప్రైజ్ లార్డ్ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పౌలు భక్తుడు ప్రభా, ఆయన 3 అధ్యాయాలు సిద్ధాంతాన్ని ఇచ్చి ఐక్యతను కోరుతూ, పవిత్రతను కోరుతూ ప్రభా, పవిత్ర జీవితం ఏ విషయాల్లో ఉండాలి ప్రభా, ఖచ్చితంగా తండ్రి తాను ఆత్మ ప్రేరణ బట్టి గుర్తించి విశ్వాసంగా ప్రభా మేము ఏ విషయాల్లో జారిపోతుంటామో, గ్రహించకుండా ఉంటామో వాటిని ప్రభా ఎత్తి చూపించడానికి, మా జీవితాన్ని సరిచేయడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు దీవెనకరంగా చేయమని అడుగుచున్నాం. ప్రభా మీకు వందనాలు. మీ ఆత్మ ప్రేరణలో ప్రభా, మీ ఆత్మ నడిపింపులో ప్రభా నాయన ఈ వాక్య ధ్యానాలు మా అందరి జీవితానికి ఆత్మీయ మేలు కలిగించడానికి నాయన మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మేము చురుకైనటువంటి పాత్రలుగా ఉండగలటకు కృప చూపించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ నూతన విభాగంలోకి వచ్చిన తర్వాత ఇది 3వ పాఠంలోకి వచ్చాం మనం. మళ్ళీ ఒకసారి నేను చాలా త్వరితగతిగా, అంటే దినాలు గడిచే కొద్దీ కూడా ఇంట్రొడక్షన్ని ఇంకా కుదిస్తూ ఉంటాను. సో దట్ అంటే మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్ది అన్నట్లు. మొదటి అధ్యాయానికి 2 భాగాలు. మొదటి 14 వచనాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిని ఒక వరవడిలాగా ఆరాధించడం జరిగింది. తండ్రి ఏర్పరిచాడు, కుమారుడు రక్షించాడు, పరిశుద్ధాత్ముడు ముద్రించాడు. ఇది ప్రాముఖ్యంగా. 15 నుంచి 23 వచనం దాకా ఆయన ప్రత్యేకమైన ఆత్మ వరముల కోసం, ఆత్మీయ విలువల కోసం ప్రార్థన చేశాడు. ఆత్మ వెలిగింపు కలగాలని, నూతన దర్శనం కలగాలని, పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించబడాలని, పరలోకపు స్వాస్థ్యాన్ని మనము గ్రహించాలని, ఐక్యత కలిగి ఉండాలని ప్రార్థన చేశాడు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మన ఆత్మ ప్రయాణం, వ్యక్తిగత ఆత్మ ప్రయాణం గురించి రాశాడు. మొదటి 3 వచనాల్లో క్రీస్తు లేనటువంటి జీవితం, 4 నుంచి 7 దాకా క్రీస్తులోకి వచ్చినటువంటి జీవితం, తర్వాత 8 నుంచి 10వ వచనం దాకా మనము క్రీస్తుని కలిగినటువంటి జీవితం, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఎలా ఉండాలి అనేది రాసుకుంటూ వచ్చాడు. 11వ వచనం నుంచి ఆయన అధ్యాయం చివరి దాకా వచ్చేటప్పటికి ఒక సమస్య, ఆ సమస్య గురించి ఆయన చేసినటువంటి ఒక చిన్న ప్రార్థన. ఈ సమస్య ఏంటంటే యూదులకి, యూదేతరులకి మధ్యన వచ్చినటువంటి విభజన. ఆ విభజన ని యేసుక్రీస్తు ప్రభువారు తొలగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యూదులకి, అన్యులకి మధ్యన ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. ఏ విధంగా అనంటే, ఏ వ్యక్తి అయినా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే తండ్రి దగ్గరికి ఆయనే మార్గంగా ఉన్నాడు. ఆయన రక్తము చిందించడం బట్టే సాధ్యమైంది. కాబట్టి ఇరువురిని ఒక తాటి మీదకి తీసుకురావటం జరిగింది. వారి ఇరువురి మధ్యన ఉన్నటువంటి గోడను ఆయన బద్దలు కొట్టేశాడు. ఆ తర్వాత తండ్రికి మనుషుల గుంపుకి ఆయన సమాధానకర్తగా ఉంటున్నాడు, రికన్సిలియేషన్గా ఉంటూ ఉన్నాడు. ఇది మనం చూసాం. ఈ విధంగా రికన్సైల్ చేయబడినటువంటి వాళ్ళు, ఈ విధంగా సమాధానపరచబడినటువంటి గుంపు, అంటే యూదులు కానీ, యూదేతరులు కానీ, వీళ్ళందరూ కూడా దేవునికి ఒక పట్టణం గాను, అంటే భద్రత కలిగిన వాళ్ళుగా, దేవుని యొక్క ఆలయం గాను, అంటే పరిశుద్ధమైనదిగా, క్రీస్తే మూలరాయిగా అది కట్టబడుతూ ఉంది. దాన్నే సంఘం అంటాం. సంఘము జీవము కలిగింది. సాతానుడు సంఘము అభివృద్ధి చెందకూడదని, పరిపూర్ణం కాకూడదని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయం, దేవుడు పౌలు భక్తుడిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు అనంటే, ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో యుగాలుగా దాచిపెట్టబడినటువంటి మర్మాన్ని పౌలు భక్తుడి ద్వారా బహిర్గతం చేయటం జరిగింది. ఏంటి అనంటే, క్రీస్తు ద్వారా యూదులు, యూదేతరులు ఒక సంఘముగా చేయబడటం, ఒక గుంపుగా పిలువబడటం అనేది, అది అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ తెలియదు. దేవుడే పౌలు భక్తుడికి బహిర్గతం చేయటం జరిగింది. ఆ విధంగా ఆయన తెలుసుకున్న తర్వాత దాన్ని ఇతరులకు ఎందుకు చెప్పగలిగాడంటే, పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని బట్టి ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి పౌలు భక్తుడు తర్వాత ఏమంటాడంటే, దేవుడు మనకి ప్రత్యక్షతనిచ్చాడు, అవగాహన చేసుకోవడానికి వెలిగింపునిచ్చాడు. కాబట్టి మనము ఈ యొక్క విభేదాలు కోల్పోయి ఒకటిగా ఉండాలి అనేసి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇక చివరికి పౌలు భక్తుడు
3వ అధ్యాయం 15వ వచనం నుంచి చివరి దాకా ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. చాలామంది పండితులు ఈ ప్రార్థన బైబిల్లో 2వ గొప్ప ప్రార్థన అని చెప్తూ ఉంటారు. ఈ ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, అంతర్గతంగా శక్తిని పొందాలని ఆత్మలో ప్రార్థన చేశాడు. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసాన్ని బట్టి మనలో సంతోషంగా వసించాలని. మూడోది, ప్రేమ యొక్క కొలతలు మనము అనుభవపూర్వకంగా గ్రహించాలని. నాలుగోది, తండ్రి యొక్క లేకపోతే దేవుని యొక్క పరిపూర్ణతను మన జీవితంలో అనుభవించాలని. ఆ తర్వాత దేవునికి ఒక స్తుతి యాగము చెల్లించాడు. దీంతో సిద్ధాంతం పూర్తయిపోయింది, 3 అధ్యాయాలు. ఇక 4వ అధ్యాయం నుంచి చివరి దాకా 4 రకాలైనటువంటి నడతల గురించి చెప్పాడు. ఒకటి, ఐక్యతతో నడవటం. రెండోది, పవిత్రతతో నడవటం. మూడోది, సఖ్యతతో నడవటం. నాలుగోది, విజయోత్సాహపు నడత. సంఘములో ఐక్యత, పవిత్ర జీవితం వ్యక్తిగతంగా, కుటుంబ సంబంధాలలో సఖ్యత. ఈ 3 ఉన్నప్పుడు సాతానుని ఎదుర్కొనేటువంటి స్థిరత్వం మనకి ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. మొదటి 6 వచనాల్లో మనకి ఐక్యతను కలిగించేటువంటి పరిశుద్ధాత్ముడు ఒక శరీరాన్ని కలిగి ఉండటం, ప్రభువు ద్వారా ఒక విశ్వాసం, ఒక బాప్తిసం, ఒక నిరీక్షణ, తండ్రి ద్వారా ఒక కుటుంబం కలిగి ఉండటం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మొదటి 6 వచనాలు ఐక్యత గురించి చెప్తే 7 నుంచి 10వ వచనం దాకా భిన్నత్వం గురించి చెప్తున్నాయి. అంటే మనకి రకరకాలైన వరాలు ఉన్నాయి. వరాలు వేరువేరు అయినప్పుడు కూడా ఒకే శరీరంలో సభ్యులము అని చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 11 నుంచి 16వ వచనం దాకా మనము ఒకరినొకరు బలోపేతం చేసుకోవడానికి కుటుంబంలో ఒక భాగముగా, కుటుంబంలో ఒక్కొక్క భాగంగా మనం పనిచేయాలి అని ఈ మొదటి 16 వచనాల్లో 4 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. యూనిటీ, ఐక్యత, మనందరం ఒకే స్థాయికి చెందిన వాళ్ళం. రెండోది, డైవర్సిటీ, మనందరికీ వేరువేరు వరాలు ఇవ్వబడినాయి. మూడోది, మనమందరం కూడా మెచ్యూరిటీ, పరిపక్వతలోకి ఎదగాలి. నాలుగోది, ఈ 3 ఉన్నప్పుడు స్టెబిలిటీ, స్థిరత్వం అనేది మనకు ఉంటుంది. ఇది 16 వచనాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇవి చెప్పిన తర్వాత పవిత్రత గురించి ఆయన చెప్తున్నాడు. పవిత్రత గురించి చెప్పినప్పుడు అన్బిలీవర్స్ లాగా మనము వ్యర్థమైనటువంటి మనసు కలిగి ఉండకూడదు అని చెప్తున్నాడు. రెండోది, అవిశ్వాసుల్లాగా మనము అంధకారమైనటువంటి మనసు కలిగి ఉండకూడదు అంటున్నాడు. మూడోది, అవిశ్వాసుల్లాగా దేవుడినిచ్చి దూరం అవ్వకూడదు అంటున్నాడు. నాలుగోది, అవిశ్వాసుల్లాగా కఠిన హృదయం కలిగిన వాళ్ళగా ఉండకూడదు అంటున్నాడు. ఐదోది, అవిశ్వాసుల్లాగా మనము సిగ్గులేనటువంటి పాపపు జీవితం జీవించకూడదు అని చెప్తా ఉన్నాడు. ఇది పవిత్రతకు సూచించినటువంటి విషయం. ఈ విధంగా చెప్పిన తర్వాత మనము కలిగి ఉండాల్సింది ఏంటో చెప్తూ ఉన్నాడు. కలిగి ఉండాల్సిన దాంట్లో రైట్ టీచర్, రైట్ టీచింగ్. యేసుక్రీస్తు మనకి రైట్ టీచర్. యేసుక్రీస్తు గురించి తెలుసుకోవటం అనేది రైట్ టీచింగ్. ఎప్పుడైతే ఇక రైట్ టీచింగ్ ఉంటుందో, మొదట రెనౌన్సియేషన్, మనము పాపపు జీవితాన్ని విసర్జిస్తాం. రెండోది రెన్యూవల్, మనము మన మనసును, మన యొక్క జీవితాన్ని నూతనపరుచుకుంటాం. మూడోది రీడ్రెస్, మనము నూతన స్వభావాన్ని ధరించుకుంటాం. రీడ్రెస్ అన్నప్పుడు కైనాస్ అనేటువంటి మాట చూపించాను నిన్న. కైనాస్ అంటే మనలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు అనేది. ఈరోజు మనము 29 నుంచి 32 దాకా చదవటం జరిగింది, కానీ మనకున్నటువంటి టైంలో మనము అంత ధ్యానం చేస్తామని నేను అనుకోవట్లేదు. ఒక 3 వచనాలు మాత్రం మనం టార్గెట్ చేద్దాం. 25, 24 వచనాలు, 25, 26, 27, 28 వచనాలు. పౌలు భక్తుడు ఈ భాగంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాక్టికల్ టీచింగ్కి వచ్చేస్తున్నాడు. ప్రాక్టికల్గా అని అంటే కనుక ఏ విషయాల్లో మన జీవితాన్ని సరిచేసుకోవాలి అనేటువంటి విషయం. ఇక్కడ విశ్వాసులు తమ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టేసి నూతన జీవితాన్ని ధరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. బట్టలు ఏ విధంగా తీసేసి నూతన వస్త్రాల్ని వేసుకుంటూ ఉంటామో ఆ విధంగా చెప్తూ ఉన్నాం. ఎందుకనంటే గ్రీక్ సంస్కృతిలో, రోమన్ సంస్కృతిలో, యోధా సంస్కృతిలో, గుర్తుపెట్టుకోండి, ఈ 3 సంస్కృతులు చాలా ప్రాముఖ్యమని. గ్రీక్, రోమన్, యోధా. ఎందుకంటే పౌలు భక్తుడు రాసినటువంటి ఈ యొక్క పత్రికలు ప్రాథమికంగా ఈ 3 జాతులు వాళ్ళకి వెళ్ళాయి. ఈ 3 జాతుల్లో కూడా డ్రెస్ ఏదైతే ఉంటే
దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఉంటుంది అనమాట, ఆ వ్యక్తి యొక్క గుర్తింపు ఉంటుంది. డ్రెస్ ఈజ్ ది అడ్రస్. ఈ కాలంలో కొంతమందికి మనం గుర్తించగలుగుతాం. ఎలాగంటే కొన్ని ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఒక డ్రెస్ వేసుకొని ఉంటారు. కొన్ని ఖరీదైనటువంటి షాప్స్లోకి వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు డ్రెస్ ఉంటుంది. హోటల్స్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఆయనకి ఒక డ్రెస్ ఉంటుంది. మనము పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు సర్వింగ్ చేసే వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది. యుద్ధం చేసేవాళ్ళు ఒక డ్రెస్ కలిగి ఉంటారు. కాబట్టి డ్రెస్ అనేది వాళ్ళ యొక్క అడ్రస్ అవుతుంది అన్నమాట. డ్రెస్ అనేది వాళ్ళ యొక్క గుర్తింపు అవుతుంది. అందుకని ఆ యొక్క అలంకారప్రాయంగా డ్రెస్ని ఇక్కడ మనసులో పెట్టుకున్నాడు అనమాట. దుస్తులు అనే దాన్ని మనసులో పెట్టుకొని ఏమంటున్నాడంటే, మీరు పాత దుస్తులు తీసేయండి, నూతన దుస్తులు వేసుకోండి అన్నట్లు చెప్తా ఉన్నాడు. పాత దుస్తులు తీసేసి కొత్తవి ధరించుకోండి అనేసి. అయితే కొంతమంది పైన తగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అంటే కొంతమందికి భాష సరిగ్గా రానోళ్ళు హడావిడిగా టిక్కు టాక్కున తయారై వచ్చారనుకోండి, వీడు బాగా టిక్ టాక్ అని వచ్చాడని ఒక 2-3 మాటలు మాట్లాడంగానే వాడి మాటల్లో పస లేకపోతే, వాడి మాటల్లో సత్తా లేకపోతే మనకి అర్థమైపోతుంది వీడి జీవితం సరిగ్గా లేదు అనేది. కాబట్టి ఈ పవిత్ర జీవితం అనేది మనం మనుషులతో గడపాలి, కానీ మన యొక్క వ్యక్తిత్వం వేరుగా ఉండాలి. పవిత్రత అనేది శూన్యంలో ఉండేది కాదు. పవిత్ర జీవితం అనేది ఏకాంతములో ఉండినప్పుడు ఉండేది కాదు. మనము మనుషులతో ఉండాలి, కానీ వేరే వస్త్రధారణ కలిగి ఉండాలి. అంటే వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలకి మనం వేసుకునేటువంటి వస్త్రాలకి తేడా ఉంటుంది. ఇక్కడ వస్త్రము అన్నప్పుడు మన యొక్క గుర్తింపు, వస్త్రము అన్నప్పుడు మన యొక్క క్యారెక్టర్, వస్త్రము అన్నప్పుడు మన యొక్క వైఖరి అని మనము అర్థం చేసుకోవాలి. ప్యాంటలూన్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు బట్టలు వేసుకోండి అనటానికి వేర్ యువర్ యాటిట్యూడ్ అని అంటూ ఉంటాడు. అంటే ఏంటంటే, మా బట్టలు వేసుకుంటే కనుక మీకంటూ ఒక కొత్త వైఖరి కనబడిపోతుంది, మిమ్మల్ని ప్రజలు చూసి కొత్తగా చూడటం మొదలు పెడతారు, మా డ్రెస్ మీకు అలాగొస్తుందని. రేమండ్స్ ఏమంటాడంటే, ఈ బట్టలు వేసుకుంటే కనుక నువ్వు మొగోళ్ళలాగా కనబడతావు అన్నట్లు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ దుస్తులు వ్యాపారస్తులు కూడా ఆ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధమైనటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత పౌలు భక్తుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క ప్రాముఖ్యమైన ప్రాక్టికల్ విషయాన్ని ఆయన ప్రస్తావించడం మొదలుపెట్టాడు. వాటిని మనం విస్తృతంగా ఆలోచిద్దాం. అయితే ఇవి మాట్లాడుతున్నప్పుడు మీలో కొంతమందికి ఖచ్చితంగా హృదయానికి తగులుతుంది. ఎందుకనంటే ఇది విశ్వాసులకి రాస్తున్నటువంటి మాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విశ్వాసుల్లో కూడా ఇది జ్వరపడటానికి అవకాశం ఉన్నది. ఇలాంటి పాపాలు లేకపోతే ఇలాంటి ఉండకూడనివి బహుశా ఇది మీకు తెలియక ఉండిపోయిందేమో, అందుకనే పౌలు భక్తుడు వీటిని ప్రస్తావించడం జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక విశ్వాసులకు రాసింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి మాట. కాబట్టి ఇవి నాకు కాదులే అని మీరు అనుకోవడానికి వీల్లేదు. మీరు జాగ్రత్తగా వినాలి, వీటి నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము 25వ వచనం చదువుదాం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక. పౌలు భక్తుడు ఇది ఎందుకు ఇట్లాగా స్టార్ట్ చేస్తున్నాడు అని అంటే గనక, నేను ఆల్రెడీ చెప్పాను కదా, 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా మనల్ని ఒక శరీరంగా, క్రీస్తు ప్రభువారు మన యొక్క శిరస్సుగా, ఆ శరీరంలో వేరువేరు భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగం ఒక విధంగా పనిచేస్తుంది. చెయ్యి పనిచేసినట్లు కాలు, కాలు పనిచేసినట్లు తలకాయ పనిచేయదు. ఒక్కొక్క భాగం ఒక్కో విధంగా పనిచేస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఒకే బుర్రకి కనెక్ట్ అయి ఉన్నాయి. వీటన్నిటిలో ప్రవహించేటువంటి రక్తము ఒకటే. ఇవన్నీ కూడా ఒక శరీరంలో భాగమై అయి ఉన్నవి. కాబట్టి ఆ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ శిరస్సు కుమారుడైతే, రక్తము పరిశుద్ధాత్ముడైతే, ఈ యొక్క కుటుంబము తండ్రి దేవుంది. సో ఆ విధంగా మనము ఒక శరీరములో భాగము. అందుకని ఈ మాట రాస్తున్నాడు చాలా స్పష్టంగా. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా రాశాడు. దేర్ఫోర్ హ్యావింగ్ పుట్ అవే ఫాల్స్హుడ్ let each one of you speak the truth with his neighbor, for we are members
ఆఫ్ వన్ అనదర్. ఇక్కడ దేర్ ఫోర్ అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడంటే, మీకు గత 2 రోజులుగా చెప్పినటువంటి మాటలు 17, 18, 19 ఏం ఉండకూడదో చెప్పాడు. 20 నుంచి 24 వచనం దాకా ఏమి ఉండాలో చెప్పాడు. ఈ 2 ప్రస్తావించిన తర్వాత దేర్ ఫోర్ అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. అందుచేత మనకి బాబ్ క్రో గారి తర్జుమాలో అది స్పష్టంగా కనబడుతుంది. అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి, మనము ఒకరికొకరము అవయవాలము గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యము చెప్పుకోండి. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట అన్నమాట. మనందరం ఒక శరీరంలో సభ్యం. చెయ్యి ఒకవేళ కన్ను మీద కోపం తెచ్చుకుంది అనుకోండి, కంటిలో రాయి పడింది, లేకపోతే కంటిలో నలుసు పడింది, నీ బుర్ర ఏమని చెప్పిందంటే చెయ్యికి, నువ్వు వెళ్ళి ఆ యొక్క నలుసుని తీసేయని చెప్పింది. అయితే చేతికి కన్ను మీద కోపం ఉంది, ఆ నలుసు తీయలేదు. బాధ ఎవరికి కలుగుద్ది? పూర్తి శరీరానికి కలుగుద్ది. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, అయితే బుర్ర చెప్పింది చేతికి, నువ్వు వెళ్ళి ఆ ముళ్ళు తీసేయని. నేను తీయను, నా కాలు మీద కోపం అని అన్నదనుకోండి, నొప్పి ఎవరికి ఉంటుంది? పూర్తి శరీరానికి ఉంటుంది. అందుకనే ఈ మాట చెప్తా ఉన్నాడు. మనకి 4వ అధ్యాయము 1 నుంచి 6 దాకా చూసినట్లయితే మనము ఒకటిగా ఉంటున్నాం అని చెప్పాడు. 7 నుంచి 10 దాకా చూసినట్లయితే మనకి వేరు పనులు ఉన్నాయి అని చెప్పాడు. తర్వాత 11వ వచనం నుంచి 16వ వచనం దాకా చూస్తే మనం ఒకరికొకరు కలిసి పనిచేయాలి అని చెప్పాడు. తర్వాత 17 నుంచి 19 దాకా చూసినట్లయితే ఏమి ఉండకూడదో చెప్పాడు. 20 నుంచి 24 దాకా చూసినట్లయితే ఏమి ఉండాలో చెప్పాడు. కాబట్టి ఈ భాగాలు మన మైండ్లో అలా చక్కగా ఉన్నట్లయితే కనుక మనకి అర్థం చేసుకోవటం చాలా సులభంగా ఉంటుందన్నమాట. అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టి మనము ఒకరికి ఒకరము అవయవాలం గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యము చెప్పుకోండి. సో మనమంతా ఒక శరీరంలో భాగం. తోటి విశ్వాసులతో ఎలా అబద్ధం ఆడగలుగుతావు? తోటి మనిషితో ఎలా అబద్ధం ఆడగలుగుతావు? అబద్ధం ఆడితే గనక నీకు నువ్వే మోసం చేసుకున్నటువంటి వ్యక్తివి. అది ఆయన చెప్పేది అనమాట. కంటికి దెబ్బ తగిలితే చెయ్యి గనక ఒకవేళ వెళ్ళి ఆ నలుసు తీయపోతే తర్వాత చేతికి కూడా దెబ్బ తగులుతుందే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీఆర్ వన్ బాడీ, మనం ఒక శరీరం. కాబట్టి మనకి మనం మోసం చేసుకోలేం. ఇది చెప్తూ ఉన్నాడు. అయితే మనం జనరల్గా ఈ సత్యము అనేటువంటి అంశాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, జీసస్ ఈజ్ ద ట్రూత్. యేసయ్య సత్యం అయి ఉన్నాడు. కాబట్టి యేసయ్యను అనుకరించే వాళ్ళంతా కూడా, యేసయ్యను కలిగి ఉన్న వాళ్ళంతా కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సత్యము వాళ్ళకున్నటువంటి మౌలికమైనటువంటి అంశం, వాళ్ళ జీవితంలో మౌలికమైంది, అంటే ప్రత్యేకమైంది. మిగిలిన వాళ్ళని క్రైస్తవులతో పోల్చుకుంటే ఒక విషయంలో ఖచ్చితంగా వ్యత్యాసం కనబడాలి. ఏంటి అదనంటే ట్రూత్ విషయంలో వేరుగా కనబడాలి. క్రైస్తవుల్లో అబద్ధము అనేది ఉండటానికి వీల్లేదు. అబద్ధము లోన ఉండకూడదు. రెండోది, అబద్ధాన్ని స్వీకరించకూడదు. అబద్ధం ఉండకూడదు, అబద్ధాన్ని స్వీకరించకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సత్యము ఎప్పుడు కూడా అబ్సల్యూట్, అది పరిపూర్ణమైనది. చాలామంది ఏమనుకుంటారంటే సత్యము సాపేక్షకమైంది అనుకుంటారు, అంటే రిలేటివ్ అంటారు. రిలేటివ్ అంటే వాడికి సత్యమైంది నాకు సత్యం కాదేమో అని అనుకుంటారు. సత్యానికి నిర్వచనం ఏంటి అని అంటే, వాస్తవికంగా ఉన్నదానికి మనము పలికేదాన్ని సత్యం అంటారు. దట్ విచ్ ఈజ్ రిలవెంట్ టు ది ఎగ్జిస్టింగ్. ఉన్నదానికి మనము అనుగుణంగా మాట్లాడితే కనుక అది సత్యము అని అంటారు. కాబట్టి వాడికొక విధంగా నాకొక విధంగా ఉండటానికి వీల్లేదు. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అబ్సల్యూట్. సత్యము అనేది ఎప్పటికీ కూడా అది ఒకటిగానే ఉంటుంది. అయితే గ్రీకు కళల్లో అబద్ధం ఆడటం అనేది ఒక కళ. ఎందుకంటే ఎఫ్ఎస్సి పట్నం గ్రీక్ సంస్కృతిలో బాగా
అభివృద్ధి చెందింది. ఎందుకంటే అలెగ్జాండర్ ఎఫెసస్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలి అనుకున్నాడు. తన యొక్క రాజధాని చేసుకుందాం అని అనుకున్నాడు. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం బట్టి గ్రీకు సంస్కృతి బాగా అభివృద్ధి చెందింది. గ్రీక్ లైబ్రరీ అక్కడ ఉన్నది. కాబట్టి గ్రీకు సంస్కృతి బాగా అభివృద్ధి చెందటం, గ్రీకు భాష ఉండటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి గ్రీకు సంస్కృతిలో ఒక కళ అబద్ధమాడటం. మన భారత సంస్కృతిలో కూడా 64 కళల్లో అదొక కళ అని చెప్పుకుంటారు. అది ఎంత మట్టుకు నిజమో నాకు తెలియదు. అయితే ఇది కళగా పెట్టుకొని మన భారత సంస్కృతిలో 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. కానీ క్రైస్తవత్వంలో, బైబిల్లో అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే. అబద్ధాన్ని వెనకేసుకొని రావడానికి వీల్లేదు. ఒక అబద్ధాన్ని బట్టి మేలు కలిగింది కాబట్టి అది మంచిదైపోదు. అబద్ధం అబద్ధమే. రాహాబు ఆమె అబద్ధమాడింది. అయితే బైబిల్లో ఆమె అబద్ధమాడింది కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. కాబట్టి అబద్ధాన్ని తుడిచిపెట్టేలా అబద్ధమనే రాశారు. అర్థమైందా? అయితే దేవుడు ఆవిడని ఎందుకు స్వీకరించాడంటే వేరే కారణాలతో స్వీకరించి ఉండాలి, అంతేగాని ఈ కారణంతో కాదు. ఆమెను స్వీకరించడానికి కారణం అబద్ధమాడినా పర్లేదులే అని కాదు. అబద్ధం అబద్ధమే, దాంట్లో ఎటువంటి వ్యత్యాసం లేదు. అబద్ధానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి లేదు. అయితే దేవుడు ఆమెను రక్షించడానికి కారణం ఏంటి అని అంటే యెహోవా దేవుడి మీద విశ్వాసం ఉంచడం బట్టి. నువ్వు నేను కూడా అబద్ధాలు ఆడుండొచ్చు, కానీ ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే ఆయన మనల్ని ఎలాగ స్వీకరిస్తాడో రాహాబుని ఆ విధంగా స్వీకరించాడు. కాబట్టి అబద్ధం ఆడటం బట్టి మేలు కలిగితే అబద్ధం రైట్ అయిపోదు, అబద్ధం మంచిదైపోదు. కాబట్టి అబద్ధం అబద్ధమే. తర్వాత చాలామంది మార్కెటింగ్ విభాగంలో ఉన్నప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్లో అబద్ధాలు ఆడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే బిజినెస్ ఎథిక్స్ అనేవి ఉంటాయి. ఆ ఎథిక్స్లో కూడా ఎక్కడి దాకా మనము మాట్లాడచ్చు, ఏ స్థాయి దాకా మనం మాట్లాడచ్చు, ఏ స్థాయి దాకా మనము ఈ వ్యాపార దృక్పథంతో మాట్లాడచ్చు, దాంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది. నేను బిజినెస్ చదివాను. అయితే ఆ ఎథిక్స్లో కూడా ఒక స్థాయి దాటితే కనుక ఒప్పుకోరాళ్ళు. దే డోంట్ అగ్రీ, ఇట్ ఈజ్ రాంగ్, ఇట్ ఈజ్ డిసీవింగ్ ది కస్టమర్. మనము వ్యాపారంలో పొరపాటు చేసేటువంటి వాళ్ళం అవుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అబద్ధాలు ఆడతారు పిల్లల్ని కంఫర్ట్ చేయడానికి, నేను ఇస్తాను అని. ఇట్ ఈస్ మోర్ ఫ్రమ్ కేర్లెస్నెస్ అబౌట్ ట్రూత్ దాన్ ఫ్రమ్ ఇంటెన్షనల్ లయింగ్ దట్ దెర్ ఈస్ సో మచ్ ఫాల్స్హుడ్ ఇన్ ద చర్చ్ అంటాడు. సంఘములో మనము గ్రహింపు లేకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా ఏదో చెప్పేయటం బట్టి అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళంగా ఉంటూ ఉంటాం. అబద్ధం ఆడటం అనేది 3 విధాలుగా పొరపాటు అన్నట్లు పౌలు భక్తుడు దీంట్లో చెప్తున్నాడు. ఎందుకు అనంటే, మొదటిది, ఇది సత్యాన్ని తప్పుగా చూపిస్తూ ఉంటుంది. ఇట్ షోస్ ట్రూత్ ఇన్ ఎ నెగటివ్ వే. అది తప్పుగా చూస్తూ ఉంటుంది. ఆ యొక్క తప్పు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితికి దారి తీసేదిగా ఉంటుంది. రెండోది, అబద్ధము మోసపుచ్చేదిగా ఉంటుంది. ఆ మోసం ఒక విధంగా కప్పిపుచ్చడం. నేను ఇందాక చెప్పాను కదా, కన్ను ఒక గుంటను చూసింది, కాలుకి ఏమని చెప్పిందంటే అది గుంట కాదులే, కాలేసేయి అని అంటే ఏమవుతుంది? అది మోసం. అబద్ధం అలాంటిదన్నమాట. అబద్ధాల మీద కట్టబడినటువంటి సంబంధాలు త్వరలోనే కూలిపోతూ ఉంటాయి. కాబట్టి క్రైస్తవ సహవాసం పటిష్టంగా ఉండాలంటే, క్రైస్తవ సంఘం బీట్లు లేకుండా ఉండాలి అని అంటే గనక, సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా వేరే సభ్యులతో చక్కగా అతకబడాలి అని అంటే సత్యం ఒకటే మార్గం. కాబట్టి సత్యము లేకుండా అది సాధ్యం కాదు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అనేటువంటిది ఒక ఆజ్ఞగా ఇవ్వటం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆ అబద్ధం ఆడేటువంటి వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తీవ్రంగా మాట్లాడారంటే,
యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యముందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇది కాబట్టి దీంతో మనకేమర్థమవుతుందంటే, అబద్ధం అనేది సాతానులో జనించినట్లయితే ఏ వ్యక్తి అబద్ధం ఆడినా కూడా ఆ జనించింది మన జీవితంలోకి వచ్చింది అని అర్థం అన్నమాట. అబద్ధమాడే ప్రతి వ్యక్తి కూడా సాతానికి అనుచరుడు అవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అబద్ధం అనేది అంత చాలా పైగా చూపించడం జరిగింది. ఇక ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి ఇక చివరికి వచ్చినప్పుడు, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినప్పుడు ఈ అబద్ధం ఆడటం గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడాడో చూడండి. 22వ అధ్యాయం 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. ఇక్కడ అబద్ధం ఆడే వాళ్ళని ఎవరితో కలిపారో చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. సో దీంతో మనకు అర్థమవుతుంది అబద్ధాన్ని దేవుడు ఎంత ఎక్కువగా ద్వేషిస్తున్నాడు, అబద్ధాన్ని దేవుడు ఎంతగా అసహ్యించుకుంటున్నాడు. దేవుడు ద్వేషించడం కాదు, మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, అబద్ధం ఒక విధంగా చెప్పాలంటే సహవాసాన్ని అది బద్దలు కొట్టేదిగా ఉంటుంది, సహవాసంలో బీటులు తీసుకొచ్చేదిగా ఉంటుంది, సహవాసాన్ని బలాన్ని పూర్తిగా తొలగించేదిగా, బలహీనం పరిచేదిగా ఉండేదిగా ఉంటుంది. కాబట్టి బలం కలిగి మనము ఉండాలి అంటే సత్యం మన జీవితంలో ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నేనే సత్యాన్ని అన్నాడు. ఆయన్ని వెంబడించే వాళ్ళు సత్యాన్ని వెంబడించే వాళ్ళుగా ఉంటారు, సత్యం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు. కాబట్టి దీంతో మనం చాలా స్పష్టంగా ఆలోచించాలి. అబద్ధాన్ని ఈ మధ్యకాలంలో కొంతమంది వైట్ లైస్ అని అంటూ ఉంటారు. వైట్ లైస్ అంటే ఏంటి తెలుసా? అది పని అవ్వటానికి చెప్పేటువంటి అబద్ధం. అవి కూడా దేవుడు ఇష్టపడడు. దేవుడు అబద్ధాన్ని అబద్ధంగానే చూస్తాడు, దాన్ని ఆయన ఇంకా వేరే విధంగా చూడడు. కాబట్టి అబద్ధం అనేది ఈనాడు కాకపోతే రేపైనా కూడా సహవాసంలో విభేదాలు కలిగించేదిగా ఉంటుంది. అబద్ధం మీద కట్టబడినటువంటి సహవాసం నిలవదు. ఎందుకంటే ఆ పునాది బీట్లు వారినటువంటి పునాది. ఆ పునాది కొంతకాలం బాగుంటుంది, కానీ ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత ఒక్కసారి కూలిపోతుంది. కాబట్టి సత్యం మీద నిలబడాలి మనం, సత్యం అనేటువంటి పునాది మీద మనం నిలబడాలి. అందుకనే అబద్ధం గురించి అంత స్పష్టంగా చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళోసారి వచనం చదువుతాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మనము ఒకరికొకరం అవయవమై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. అబద్ధమాడుట మాని, ఈ మాట ఎందుకు ఉపయోగించాడంటే అబద్ధమాడుట మాని అని. ఇదివరకు వాళ్ళ యొక్క సంస్కృతిలో అబద్ధం ఆడటం అనేది మామూలు అయిపోయింది. ఇప్పుడు మీరు దాంట్లోంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి మార్చేసుకోవాలి. అందుకనే నేను పరిచయ పలుకులుగా ఏమని చెప్పానంటే, పాత దుస్తులు తీసి నూతన దుస్తులు తగిలించుకోవటం. ఇప్పుడు దాకా ఈ బట్టలు వేసుకున్నారు, ఇప్పుడు ఈ బట్టలు వేసుకోండి. ఇప్పుడు దాకా డ్యూటీలో లేరు, అందుకనే అలాంటి బట్టలు వేసుకున్నారు. ఇప్పుడు డ్యూటీలోకి వచ్చారు, ఇలాంటి బట్టలు మీరు వేసుకోవాలి. క్రైస్తవత్వం అనేది క్రీస్తు కోసం విశ్వాసిగా ఉండేటువంటి డ్యూటీ. ఆ డ్యూటీలో మనము సత్యము అనేటువంటి వస్త్రాన్ని ఎప్పుడు వేసుకొనే ఉండాలి. అబద్ధం అనేది ఎప్పుడు ఆడకూడదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి. మనము ఒకరికొకరం అవయవాలము గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యము చెప్పుకోండి.
ఈ మనం ఒకరికొకరు అవయవలం, ఒకరికొకరు బలోపేతం చేసుకునేటువంటి వాళ్ళం. నేను 4వ అధ్యాయంలో నేను చేసినటువంటి ప్రసంగాలన్నీ మీరు వినండి అని చెప్పాను. ఎందుకని ఈ మాటలు చెప్పానంటే ఈ ఈ పౌలు భక్తుడు బోధిస్తున్నటువంటి ఈ యొక్క మాటలు అవి పొడిపడిగా ఉండవు. అది ఒకదాని మీద ఒకటి కట్టుకుంటూ వెళ్ళేదిగా ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. పౌలు భక్తుడు కడుతున్నటువంటి ఇక్కడ విషయం ఏంటి అని అంటే 4వ అధ్యాయము మనము 12వ వచనం నుంచి 16వ వచనం దాకా చూసినట్లయితే మనము పరిపక్వతతో ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి వాళ్ళముగా ఉన్నప్పుడు స్టెబిలిటీ అనేది వస్తుంది. అంటే మెచ్యూరిటీ ఉంటే కనుక స్టెబిలిటీ ఉంటుంది. మెచ్యూర్గా బిహేవ్ చేసినప్పుడు, అంటే పరిపక్వతతో వ్యవహరించినప్పుడు అబద్ధాలు ఆడం, మోసం చేయం, ఎవరికి ఎంత చెప్పాలో అంత చెప్తాం. అబద్ధం ఆడము అని అన్నప్పుడు కొన్ని విషయాలు నోరు మూసుకొని ఉండొచ్చు, మీరు కొన్ని విషయాలు చెప్పకుండా ఉండొచ్చు. అయితే అది నష్టాన్ని కలిగిస్తుంది అనుకున్నప్పుడు చెప్పకుండా ఉన్నట్లయితే కనుక అది మీ మీద తప్పు లేకపోతే నిందను మోపింది అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎజిక్యెల్ గ్రంథంలో దేవుడు ఏమని చెప్తూ ఉంటాడంటే, ఎవడైనా పాపం చేస్తున్నప్పుడు 3 రకాలైనటువంటి పరిస్థితులు పలికాడు. ఒకటి, వాడు పాపం చేస్తున్నాడని చెప్తే నీ మాట విని వాడి జీవితాన్ని సరి చేసుకుంటే వాడి జీవితాన్ని సరిచేసినోడు అవుతావు, నీకు దేవుడు మెప్పుని ఇస్తాడు. రెండోది, నువ్వు చెప్పావు, వాడు వినలేదు, వాడిని దేవుడు లెక్క అడుగుతాడు, నువ్వు చెప్పినందుకు నీకు దొరకాల్సినటువంటి ఫలం మీకు దొరుకుతూ ఉంటుంది. మూడోది, నువ్వు చెప్పలేదు, వాడు పాపంలో కొనసాగాడు. నువ్వు చెప్పలేదు, వాడు పాపంలో కొనసాగాడు అని అన్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి నష్టము ఏంటి అని అంటే కనుక చాలా సింపుల్గా మనం ఆలోచిస్తే, వాడిని దేవుడు లెక్క అడుగుతాడు, నువ్వు చెప్పనందుకు నిన్ను దేవుడు ప్రశ్నిస్తాడు. నువ్వు చెప్పనందుకు దేవుడు నిన్ను ప్రశ్నించేవాడుగా ఉంటాడు. కాబట్టి అబద్ధం ఆడటం అనేది ఎంత భయంకరమో మనము ఆలోచించుకోవాలి. సత్యవంతులుగా మనం ఉండటానికి ఇష్టపడాలి. నిజం చెప్పడం అనేది దేవుడు మనకి నేర్పించినటువంటి తొలిపాఠం. ఆత్మ మనలో ఉన్నప్పుడు అబద్ధము ఆడలేం, అబద్ధము ఆడకూడదు. అది మనము అర్థం చేసుకోవాలి. సో ఇది మొదటిది, 25వ వచనం. ఇప్పుడు 26వ వచనంలోకి వద్దాం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ నేను 2 రకాలైన పదార్థాలు పెట్టి ఇది చెడ్డది ఇది మంచిది అన్నాను అనుకోండి, దాంట్లో ఎటువంటి బాధలు ఉండవు. ఖచ్చితంగా ఒక గీత గీసి ఇది చెడ్డదిరా, ఎప్పటికీ చెడ్డదే అంటాం, ఇది మంచిదిరా, ఇది ఎప్పటికీ మంచిదే అని అంటాం. కానీ బైబిల్లో చాలా విషయాలు అలాంటివి కావు. ఏ అనంటే పరిస్థితిని బట్టి అవి మంచివవుతాయి. ఆ మంచిదే చెడ్డగా కూడా మారుతుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, అర్థమవుతుంది. కత్తి, మనం చాకు ఉపయోగిస్తాం కదా కూరగాయలు అవి కోయడానికి, అది మంచిదా చెడ్డదా అని అంటే కనుక మనం ఏమంటాం, మంచిదే ఎప్పుడు కూరగాయలు కోస్తే. కానీ అది చెడ్డదవుతుంది. ఎప్పుడు చెడ్డదవుతుంది? అది కూరగాయలు కోయకుండా మనుషుల్ని కోయటానికి ప్రయత్నం చేస్తే, ఇతరులను హానిపరచడానికి ప్రయత్నం చేస్తే అది చెడ్డదవుతుంది. కాబట్టి అది ఎంత మట్టుకు వాడాలో, ఎక్కడ వాడాలో మనకి పరిధులు తెలిసి ఉండాలి. ఆ పరిధులు తెలియకపోతే కనుక అది నష్టం అవుతుంది. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను, అది మీకు వేరు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఆల్కహాల్, సారాయి. తెలుగులో అయితే ఆల్కహాల్ని సారాయి అని అంటారు. అయితే సారాయి మంచిదా అని అంటే కనుక సారాయి కూడా కత్తి లాంటిదే. కత్తికి ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయో, కత్తికి ఏ విధంగా అనర్థకాలు ఉన్నాయో, సారాయికి కూడా ఉపయోగాలు ఉన్నాయి, అనర్థకాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సారాయి చుట్టూ ఒక పరిధి పెట్టాలి. ఆ పరిధిలోనే అది మంచిది. పరిధికి బయటికి వెళ్తే కనుక అది అస్సలు మంచిది కాదు. ఉదాహరణకి సారాయి ఎందుకు మంచిది అంటారేమో, దగ్గుమందు, దగ్గుమందు అయినా తీసుకోండి, దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఉంటుంది. చాలా సర్వసాధారణంగా బియర్లో 10 లేదా 12, 15% ఆల్కహాల్ ఉంటే కొన్ని కాఫ్ సిరప్స్లో, సిరికోడిన్ అని ఇలాంటి కాఫ్ సిరప్స్లో 30% దాటి ఉంటుంది ఈ యొక్క ఆల్కహాల్. అందుకనే ఆల్కహాల్ నిషేధించినటువంటి దినాలలో ఈ కాఫ్ సిరప్లు తాగేయటం మొదలుపెట్టారు కొంతమంది, ఎందుకంటే దానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు. అయితే సారాయి తాగిన వాడిని తాగుబోతు అంటారు.
కాఫ్ సిరప్ తాగిన వాడిని తాగుబోతు అనరు, ఎందుకంటే అతను తాగేదానికి పరుదులు ఉన్నాయి. ఎందుకు తాగుతున్నాడు, ఎంత తాగుతున్నాడు, ఎంత కాలం తాగుతున్నాడు, 3 కూడా ఆయనకి తెలుసు. ఎందుకు తాగుతున్నాడు, దగ్గున్నది కాబట్టి. ఎంత తాగుతున్నాడు, ఒక చెంచా లేకపోతే 5 ml 10 ml. ఎంతకాలం తాగుతాడు, దగ్గు తగ్గేదాకా తాగుతాడు. కాబట్టి అవి పరుదులు. ఆ ఖచ్చితమైనటువంటి పరుదుల మధ్యన దాన్ని తప్పు పట్టుకోరు. పరుదులు దాటితే గనక దాన్ని తప్పు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను డ్రగ్ అడిక్ట్గా ఉన్నప్పుడు మార్ఫైన్, పెథడిన్ అవి తీసుకునేవాడిని. అప్పుడు నన్ను డ్రగ్ అడిక్ట్ అని అన్నారు. నా కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఆ పెయిన్ తగ్గించడానికి వాళ్ళు నాకు అదే ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పుడు నన్ను డ్రగ్ అడిక్ట్ అనలేదు. అయితే నా అంతటి నేను తీసుకున్నప్పుడు, పరిధి దాటి వెళ్ళినప్పుడు, ఉద్దేశము దాటి వెళ్ళినప్పుడు అది తప్పు అయింది. కానీ ఉద్దేశాల మధ్యన దాన్ని తప్పు పట్టడానికి వీలు లేదు. కోపము అలాంటిది. ఎందుకని ఇంత ఉపోద్ఘాతం మీకు ఇచ్చానంటే, కోపము అలాంటిది. కోపపడుడి అనే మాట చెప్తున్నాడు, కానీ పాపము చేయకూడదు. ఎందుకనంటే కోపానికంటూ ఒక పరిధి ఉంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఈ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని అంటే కనుక సూర్యుడు ఉన్నంత లోపల నేను ఏదైనా చేసేవచ్చులే అని కాదు ఉద్దేశం. ఇది అలంకారప్రాయంగా రాసినటువంటి మాట. దాన్ని మనం చూద్దాం ఇంగ్లీష్లో. బీ యాంగ్రీ అట్ డూ నాట్ సిన్. కోపపడండి కానీ పాపం చేయొద్దు కోపంలో. డూ నాట్ లెట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ యాంగర్. మీరు కోపంగా ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించకూడదు అనేటువంటి మాట చెప్తున్నాడు. కోపపడండి కానీ అపరాధం చేయకుండా ఉండండి. మీకు రేగిన కోపం ప్రొద్దుగ్రుంకే ముందే అంతరించాలి. అంటే అది తక్కువ కాలం ఉండాలి. యాంగర్ షుడ్ నాట్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైం. ఎక్కువ కాలం ఉండకూడదు. అది దానికి ఉన్నటువంటి అర్థం. అంతేగాని సూర్యుడు అస్తమించే లోపల ఏం చేసినా పర్లేదులే అనే కాదు. కొన్ని మాటలు చెప్తాడు, ఈ టైం లోపల ఏం చేసినా పర్లేదు అన్నట్లు పెడుతూ ఉంటారు. ఆ టైంలో నేను ఏదైనా చేసేద్దాం, ఆ విధంగా కాదు. సూర్యుడు అస్తమించే లోపల అన్నప్పుడు ఏం చేసినా పర్లేదు అనేది కాదు. దాని అర్థం ఏంటి అనంటే ఆ కోపం అనేది ఎక్కువ కాలం ఉండకూడదు, ఎక్కువ సేపు ఉండకూడదు అనేటువంటి మాట. యాక్చువల్గా పౌలు భక్తుడు ఈ యొక్క మాట కోపం గురించి మాట్లాడినటువంటి మాటని కీర్తనలు 4:4లోంచి ఆయన తీసుకొని వచ్చినట్లు మనం చూస్తున్నాం. కీర్తనలు 4:4, భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. ఇక్కడ ఈ మాటల్లో ఈ యొక్క ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ లాగా చెప్తున్నాడు. అంటే పడుకునే ముందు ధ్యానం చేసుకొని ఊరుకుండడి. అంటే అప్పటికే పాపం చల్లారిపోవాలి అనేటువంటి మాట ప్రాక్టికల్గా 4వ కీర్తనలో చెప్పాడు. కాబట్టి భయము నొంది పాపము చేయకుడి. యాక్చువల్గా భయము నొంది అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే బీ యాంగ్రీ అండ్ డూ నాట్ సిన్, పాండర్ ఇన్ యువర్ ఓన్ హార్ట్స్ ఆన్ యువర్ బెడ్స్ అండ్ బీ సైలెంట్. కోపంగించుకోండి కానీ పాపం చేయొద్దు. బెడ్ల మీద పడుకున్నప్పుడు మీరు దాని గురించి ధ్యానం చేసి ఊరుకుండిపోండి. అంటే ఏంటి, అక్కడితో మనము స్కూల్ అయిపోవాలి అనేటువంటి మాట చెప్తున్నాడు. ఇప్పుడు దీంతో మనకేమర్థమవుతుందంటే దేర్ ఆర్ 2 kinds ఆఫ్ యాంగర్స్. 2 రకాలైనటువంటి కోపాలు ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. ఒకటేమో రైట్ టైప్ ఆఫ్ యాంగర్, ఒకటి సరి అయినటువంటి కోపము. రెండోది రాంగ్ యాంగర్, రెండోది తప్పుగా ఉండేటువంటి కోపము. చాలామంది విశ్వాసులు అసలు కోపము పాపము అన్నట్లు చెప్తూ ఉంటారు. లేదు, దేవుడే కోపగించుకున్నాడు కొన్ని విషయాల్లో. కోపం అనేది దేవుడి దగ్గర నుంచి మనకి సంతరించుకుంది. పవిత్ర దేవుడు పాపం మీద కోపాన్ని చూపిస్తాడు. అదే పవిత్రత కలిగినటువంటి మనం దేవుడు దేన్నైతే కోపగించుకున్నాడో దాన్నే మనం కూడా కోపగించుకుంటాం. ఉదాహరణకి ఇశ్రాయేలీలు మోయాబీలతో పాపం చేస్తూ ఉన్నప్పుడు ఫినెహాస్ అనేటువంటి ఆయన ఏం చేస్తాడంటే, ఒక అతను మోయాబీల అమ్మాయిని తీసుకొని తన గుడిసెలోకి, తన గుడారంలోకి వెళ్ళి పాపం చేస్తూ ఉంటే ఒక ఈటెని తీసుకొని వారి ఇరువురిని ఒకేసారి చంపేశాడు ఆయన. దేవుడు ఫినెహాస్ గురించి ఒక మాట చెప్తాడు. ఫినెహాస్ని దేవుడు మెచ్చుకున్నాడంట. ఎందుకు మెచ్చుకున్నాడు ఫినెహాస్ని దేవుడు అనంటే, దేవుడు దేన్నైతే కోపగించుకున్నాడో ఫినెహాస్ కూడా దాన్నే కోపగించుకున్నాడు. దేవుడు దేన్నైతే అసహ్యించుకున్నాడో ఫినెహాస్ కూడా దాన్నే అసహ్యించుకున్నాడు. కాబట్టి కోపం విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి.
అబద్ధం విషయంలో చాలా పక్కా చెప్పేయచ్చు, అబద్ధం ఏ పరిస్థితుల్లో అయినా అబద్ధం అని. కానీ కోపం విషయంలో అలా చెప్పలేం. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రైచస్ యాంగర్, నీతియుక్తమైనటువంటి కోపము అనేటువంటిది మనకి ఉన్నది. ఇప్పుడు మీకు బైబిల్లోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, కోపము అనేది చూపించడం జరిగిందా లేదా అనే దాన్ని మనం చూడటానికి. మార్కు సువార్త 3:5 యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల మీద కోపాన్ని చూపించారు. ఎందుకు పరిసయ్యుల మీద కోపాన్ని చూపించారు అని అంటే కనుక, సబ్బాతు దినాన్న ఆయన ఒక వ్యక్తి అంటే పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని ఆయన స్వస్థపరుద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి పద్ధతి ఆయనకి బాగా కోపం వచ్చింది. మార్కు సువార్త 3:5 ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కోపముతో ఇలా చూశాడనమాట. అంటే బహుశా పళ్ళు బిగించాడేమో, లేదా బహుశా కోపంగా తన కళ్ళు చూపించాడేమో, ఏదో ఒకటి అది చూపించాడు. కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పాను, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి కోపము, ఆ తర్వాత ఆ వ్యక్తిని బాగుపరిచినటువంటి ఆ పద్ధతి పరిసయ్యులకు శాస్త్రులకు బాగా కోపం తెప్పించి 7వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఆయన్ని చంపటానికి ఒక మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నట్లు మనం చూస్తాం. దే స్టార్టెడ్ సర్చింగ్ హౌ దే క్యాన్ కిల్, ఏ విధంగా ఆయన్ని చంపగలుగుతాము అనేసి. కాబట్టి కోపము ఇక్కడ రైచస్, ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు, అందుకు ఆయనకు కోపం వచ్చింది. ఇంకో సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా కోపాన్ని చూపించాడు. మార్కు సువార్త 11 యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి వచ్చారు. దేవాలయంలో మీకు ఇదివరకు చెప్పినట్లుగా కొన్ని కంపార్ట్మెంట్లు లాగుంటాయి, కొన్ని హాల్స్ లాగుంటాయి. ఈ హాల్లో యాజకులు కూర్చుంటారు, ఈ హాల్లో యూదులు కూర్చుంటారు, ఈ హాల్లో యూదుల స్త్రీలు కూర్చుంటారు, ఈ హాల్లో అన్యులు కూర్చుంటారు అని వాళ్ళకి వేరు స్థలాలు ఉంటాయి. వాటి మధ్యన గోడలు ఉంటాయి. ఆ గోడల మీద ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ రాస్తారు, ఇక్కడికి అన్యులు ప్రవేశించకూడదు, ఈ విధంగా వాళ్ళకి ఆ గోడల మీద రాసి ఉంటాయి. అయితే ఎక్కడైతే అన్యులు ఉండాలో ఆ అన్యులు ఉండేటువంటి ప్రదేశంలో ఈ యోధులు కొంతమంది ఏం చేశారంటే బల్లలు పెట్టుకొని అక్కడ గువ్వలు అమ్మటం మొదలు పెడతాం, తర్వాత జంతువుల్ని అమ్మటం మొదలు పెడతాం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఈ విధంగా అన్యులు కూర్చునేటువంటి స్థలములో, అన్యుల కోసం కేటాయించినటువంటి ఈ యొక్క స్థలములో ఈ వ్యాపారం జరుగుతూ ఉంటే ఆయనకు బాగా కోపం వచ్చింది. ఆయన దేవాలయంలో ప్రవేశించి 11:5 చదువుతున్నాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించెను. రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి తిరన్ను. ఈ మాట అన్యులకు అనేటువంటిది ఆయన కీర్తనలోంచి తీసుకున్నప్పుడు కూడా అక్కడ ఎందుకు ప్రస్తావించాడంటే, ఇక్కడ అన్యులు కూర్చొని నన్ను ఆరాధించాలి, కానీ వాళ్ళను కూర్చోనివ్వలేదు. మీరు వ్యాపారం చేయటం మొదలుపెట్టారు, మీరు దొంగతనం చేశారు, వారి యొక్క స్థానాన్ని మీరు దొంగతనం చేశారు. మీరు వాళ్ళని రానివ్వకుండా మీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను దుర్వినియోగం చేసుకున్నారు. యోధా మతంలో ఉండటం అనేది మీ యొక్క ఆధిక్యత, యోధా జాతిలో ఉండటం అనేది మీ యొక్క ఆధిక్యత. ఆ ఆధిక్యతను మీరు దుర్వినియోగం చేసుకొని అన్యులకి ఇవ్వాల్సినటువంటి ఈ స్థలాన్ని ఇవ్వకుండా వాళ్ళని తోసిపడేశారు. ఈ మాటలు నేను చూస్తూ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, చాలామంది క్రైస్తవులు వాళ్ళకి ఇవ్వబడినటువంటి క్రైస్తవ ఆధిక్యతలను దుర్వినియోగం చేయటం బట్టి వేరే వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు రావటానికి అడ్డుగా అయిపోతూ ఉంటారు. నిన్న నేను ఒక ఆయనతో చాట్ చేస్తూ ఉన్నాను. ఆయన మొదలు పెడుతూనే ఏమన్నాడంటే, నాకు యేసుక్రీస్తు అంటే నమ్మకం లేదు, నేను యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మను అని అన్నాడు. ఆయన చాలా స్పష్టంగా, నేను ఒక హైందవుడిని, నేను నమ్మను అని మొదలుపెట్టాడు. సో నేను ఆయనతో చాట్ చేయటం మొదలుపెట్టాను. నాకు చిన్న ప్రార్థన చేసుకుని నాకు అర్థమైంది, ఇతనితో మనం చాలా సఖ్యతతో మాట్లాడితే మంచిది అనేసి. కాబట్టి అవునా సార్, సరే అది మీరు అలా అనుకుంటున్నారు, ఓకే, దాంతో నాకేం ఇబ్బంది లేదు అన్నట్లుగా నేను అన్నాను.
అయితే మీరేమంటారన్నారు. సార్ మీరు నమ్మను అన్నారు, సరే మీరు నమ్మరు, అయితే నేను నమ్ముతాను, అది నాది, నాది మీ మీద రుద్దను, మీరు నాది నా మీద రుద్దాల్సిన అవసరం లేదు అన్నట్లు చెప్పాను. ఆయన ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చి కొంచెం మెత్తయ్యి ఏమన్నాడంటే, ఏమండి మీ క్రైస్తవుల్లో కొంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా చెడ్డ జీవితం జీవిస్తున్నారు అని అన్నాడు. అప్పుడు నేను ఆయనకి నిజం చెప్పాల్సి వచ్చింది. ఒకటి అంటే నేను అబద్ధం చెప్తానని కాదు, కానీ మామూలుగా అయితే చెప్పుండేవాడిని కాదు, కానీ నిజం చెప్పాల్సి వచ్చింది. ఏమన్నానంటే, చర్చికొచ్చే ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకానికి వెళ్ళేవాడు కాదు సార్. చర్చికొచ్చే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు మెచ్చినవాడు కాదు సార్. వాళ్ళలో కొంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, కొంతమంది పాస్టర్లు కూడా ఉంటారు, కానీ దేవుడు వారిని అంగీకరించారు సార్. ఎవరైతే క్రీస్తుని కలిగి క్రీస్తుని ప్రతిబింబిస్తారో వాళ్ళు సార్ దేవుడికి ఇష్టమైనటువంటి వాళ్ళు అని అన్నాను. ఇక అది మాట్లాడిన తర్వాత ఆయనకు అర్థమైంది, సార్ మీ క్రైస్తవులంటే నాకు గిట్టదండి అని అంటా ఉన్నాడు. అవునా సార్, కరెక్టే సార్, క్రైస్తవులందరూ కూడా కరెక్ట్ కాదు సార్ అని నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను ఒక మాట అన్నాను, సార్ 1,00,000 మంది ఐఏఎస్ రాస్తారు, అందుట్లో సుమారు ఒక 50 మందో 70 మందో ఆఫీసర్లు అవుతారు, మిగిలిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. మిగిలిన వాళ్ళని మీరు గురిగా పెట్టుకుంటారా, పాస్ అయిన వాళ్ళని గురిగా పెట్టుకుంటారా అన్నాను. సార్ పాస్ అయిన వాళ్ళు అన్నారు. కాబట్టి ఈ ఓడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళు, నటించేవాళ్ళు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవచ్చు సార్. బైబిల్లోకి రండి, క్రీస్తును చూడండి, క్రీస్తు చెప్పిన మాట వినండి అనేటువంటి మాట ఆయనకి చెప్పాల్సి వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క సహోదరుడు ఏమన్నాడంటే, క్రైస్తవులు క్రీస్తుకి ఈ ప్రజలకి మధ్యన అడ్డైపోయారు అని అన్నాడు. ఒకవేళ ఆ అడ్డే లేకపోతే ఈ ప్రపంచం క్రీస్తు దగ్గరకు రావటం చాలా సులభం అవుతుంది అని అన్నాడు. మనం వ్యవహరించేటువంటి విధానం ప్రజల్ని దేవుడి దగ్గరికి రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. సరే, మనం కోపం గురించి మాట్లాడుతున్నాం. కోపం అనేది చాలా చాలా డేంజర్. ఎందుకు అని అంటే, కోపం చూపించాలి, కొన్ని విషయాలు చూపించకపోతే అది పాపం అవుతుంది. కోపం ఎక్కువ చూపించకూడదు, ఎందుకంటే ఎక్కువ చూపించినట్లయితే అది పాపం అవుతుంది. కాబట్టి సరైనటువంటి మోతాదులో సరైనటువంటి కాలము దాన్ని కనపరచాలి. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా, దైవ భయము లేకుండా, భక్తి లేకుండా ఆ విధమైనటువంటి కోపాన్ని, రైచస్ యాంగర్ అంటారు, నీతియుక్తమైనటువంటి కోపాన్ని చూపించడం అనేది అసాధ్యం. అయితే నేను ఇందాక చెప్పినట్లుగా కోపాలు 2 రకాలు అన్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. కోపము అనేది షుడ్ నాట్ స్టే ఆన్, అది నిరంతరం ఉండకూడదు, బ్రూడ్ ఓవర్ అవ్వకూడదు. బ్రూడ్ ఓవర్ అంటే కోపాన్ని కనుక హృదయంలో పెట్టుకుంటే అది గుడ్లు పెట్టుద్ది, పిల్లలు కూడా పెట్టుద్ది. కోపానికి ఉన్నటువంటి లక్షణం అది. సో వీ షుడ్ నాట్ హ్యావ్ యాంగర్ ఇన్ అవర్ హార్ట్. ఇంకొక యాంగర్కు ఉన్నటువంటి భయంకరమైనటువంటి లక్షణం ఏంటనంటే, కోపం ఎవరి గుండెల్లో ఉంటుందో ముందు వాళ్ళకి హాని కలుగుద్ది, ఆ తర్వాత అది వేరే వాళ్ళని హాని చేస్తుంది. కోపం నీకు హాని కలిగించకుండా ఇంకొక వ్యక్తికి హాని కలిగించలేదు. కోపాన్ని ఎక్కువ చూపించి బీపీ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కోపం ఎక్కువ చూపించడం బట్టి పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కోపాన్ని ఎక్కువ కాలం చూపించడం బట్టి ఎసిడిటీతో బాధపడే వాళ్ళు ఉన్నారు. కోపాన్ని ఎక్కువ కనపరచడాన్ని బట్టి జీవితంలో రకరకాల జబ్బులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కోపం నీకు హాని కలిగించకుండా వేరే వాళ్ళకి హాని కలిగించలేదు. కాబట్టి అది ఎంతకాలం ఉండాలి అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అది ఎక్కువ కాలం ఉండకూడదు. అయితే కోపాన్ని మనసులో పెట్టుకొని పడుకోకూడదు. ఎందుకంటే ఆ మనసులో ఉన్నప్పుడు అది చెడ్డ కలలు అవుతాయి. జీవితానికి సరైన నిద్ర ఉండదు, సరైనటువంటి శాంతి ఉండదు. ఆ కోపంలో నిద్రపోయినప్పుడు కోపంతోనే లేస్తాం, ఆ దినమంతా కూడా మన జీవితాన్ని పాడు చేస్తాయి. కోపం మన జీవితంలో ఉంచుకుంటే సాతానుడు దాన్ని ఒక పనిముట్టుగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కయ్యను హేబేలు విషయంలో జరిగింది అదే. కయ్యనుకి కోపం వచ్చింది. ఆ కోపంతో ఆ కోపాన్ని తన హృదయంలో ఉంచుకోవటం బట్టి హేబేల్ని చంపేటువంటి స్థాయికి అది తీసుకెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది విశ్వాసుల జీవితంలో కోపం అనేది మంచిగానే ఆరంభమవుతుంది, రైట్ వేలో. అయితే దాన్ని అక్కడికక్కడ తెంపేసుకోకుండా ఉండటం బట్టి ఆ కోపమే పాపం చేసేదానికి దారితీస్తుంది. ఎలాగంటే
మనము కోపాన్ని చూపించేది తప్పు మీద, వ్యక్తి మీద కాదు. తప్పు మీద, వ్యక్తి మీద కాదు. అయితే దాని మీద ఎక్కువ బ్రూడ్ ఓవర్ అయితే నెమ్మదిగా అది వ్యక్తిలోకి మారేటట్లు జరుగుతూ ఉంటుంది. మీకు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు కోపం గురించి మాట్లాడిన మాటలు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 21, 22 నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఇక్కడ నుంచి చూడండి, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ మాట వ్యక్తికి ఆపాదించడం జరిగింది, తప్పుకి కాదు, వ్యక్తికి ఆపాదించడం జరిగింది. ఇది పలుసార్లు మనం ఉపయోగిస్తూ ఉంటాం మన జీవితంలో. అది ఒక విధంగా చెప్పాలంటే ఆ కోపాన్ని మన హృదయంలో ఉంచుకోవటం బట్టి జరిగేటువంటి పని అన్నమాట. రైచస్ యాంగర్గానే మొదలైంది, నీతియుక్తమైన కోపంగానే మొదలైంది. కానీ అది గుండెలో పెట్టుకోవటం బట్టి అది స్వలాభాన్ని ఆశించేదిగా, ఇతరుల మీద కక్ష సాధించేదిగా అది తీసుకెళ్తూ ఉంటుంది. కోపం ఎప్పుడు కూడా శాపాన్ని ప్రకటించేదిగా అవ్వకూడదు. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. కోపము ఇతరులను నాశనం చేసేది కాకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కోపము ఎప్పుడు ఎలా చూపించాలంటే రైచస్ యాంగర్. మనం ఆ యాంగర్ చూపించడం బట్టి అవతల వాడు తెలుసుకోవడానికి దోహదపడాలి, అవతల వాడు తప్పులోంచి బయటికి రావడానికి అది దోహదపడాలి. కోపము అనేది ఇంటలెక్చువల్ ప్రైడ్ని బట్టి ఉండకూడదు. అంటే ఏంటంటే నాకు తెలుసు, వీడికి తెలీదు, ఆ విధమైనటువంటి ధోరణితో కోపం చూపించకూడదు. నాకు స్వనీతి ఉంది, నీకు లేదు, ఆ ధోరణితో కోపం చూపించకూడదు. అది తప్పు అవుతుంది. కోపం ఎప్పుడు కూడా కంట్రోల్డ్గా ఉండాలి. కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, వ్యక్తం చేయాలి. కోపం పర్పస్ఫుల్గా ఉండాలి, ఉద్దేశపూరితంగా ఉండాలి. కోపం దైవికమైనదైతే కనుక పవిత్రతను ఆశించేదిగా ఉండాలి, జీవితాన్ని సరిచేసేదిగా ఉండాలి, బాగుపరిచేదిగా ఉండాలి. అలాగ లేకపోతే కనుక అది సరి అయినటువంటి కోపం అవ్వదు. డిఎల్ మూడీ అనేటువంటి ఆయన ఒకసారి మీటింగ్స్కి వెళ్ళాడు. షాంకే అనేటువంటి ఆయన పాటలు పాడుతూ ఉండేవాడు, డిఎల్ మూడీ అనేటువంటి ఆయన వాక్యం బోధిస్తూ ఉండేవాడు. వారం రోజులు మీటింగులు జరిగినాయి, కానీ ఒక్కళ్ళు కూడా ప్రభు దగ్గరికి రావట్లేదు. అయితే వారం రోజుల తర్వాత వీళ్ళు కమిటీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. డిఎల్ మూడీ ఆ టైంలో తాను ఆత్మ ప్రేరణ బట్టి ఈ మాట అంటా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మనలో ఎవరో అనవసరమైనటువంటి కోపాగ్నితో రగులుతున్నారు, అందుకే దేవుడు ఇవ్వాల్సినటువంటి ఫలాన్ని ఇవ్వట్లేదు. అది ఎవరో సరి చేసుకుంటే కనుక రావాల్సినటువంటి ఫలం వస్తుంది అని చెప్పినప్పుడు, ఆయన ఆ విధంగా చెప్తున్నప్పుడు తన కళ్ళు ఎర్ర చేసి అందరినీ చూస్తూ ఉన్నాడంట, మనుషులందరినీ. ఎవరు ఈ తప్పు చేశారు, ఎవరు ఈ తప్పు చేశారు అన్నట్లు. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో ఆ బోర్డు చైర్మన్ లెగిసి బయటికి వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదు, మేబీ వేరే పని మీద వెళ్ళారేమో అని అనుకున్నారు. ఒక అరగంట తర్వాత మళ్ళీ వచ్చాడంట. వచ్చి కూర్చొని సారీ అని అన్నాడంట. అని అంటే కనుక, నేను ఒక వ్యక్తి మీద కోపాన్ని పెట్టుకున్నాను, ఆ వ్యక్తిని క్షమించలేకుండా ఉన్నాను, గత 10 రోజులుగా దాంతో నేను లోన కుమిలిపోతున్నాను అని అన్నాడంట. ఇప్పుడే ఆ వ్యక్తితో మాట్లాడాను, సరి చేసుకున్నాను అని. తర్వాత రోజు డిఎల్ మూడీ వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు, షాంకే పాట పాడుతూ ఉన్నప్పుడు 100,000 మంది ప్రభువు దగ్గరికి ఆకర్షితులు అవుతూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. కోపం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనకి రాకుండా చేస్తుంది. కోపం దేవుని యొక్క ఫలాన్ని, దైవికమైన ఆత్మ ఫలాన్ని మనం పొందనివ్వకుండా చేస్తుంది. అందుకనే యాకోబు భక్తుడు తాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురుపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపం వద్దు అని చెప్పట్లేదు, నిదానించాలి అని అంటున్నాడు. ఇక్కడేమో పౌలు భక్తుడేమో కోపం ఆగిపోవాలి అని చెప్తున్నాడు. అక్కడ యాకోబు
కోపం ఆరంభం అవడానికి ముందు డిలే ఉండాలి అని చెప్తున్నాడు. డిలే ఉంటే కనుక మనం ఈ కోపాన్ని ఎంత మట్టుకు చూపించాలి, ఎవరి మీద చూపించాలి, ఎలా చూపిస్తే ఉపయోగపడుతుంది, ఇది యాకోబు ఆలోచించే విధానం అయితే, పౌలు ఆలోచించే విధానం ఏంటంటే, ఓకే చూపించావు కదా, ఇక ఆపేయి. సో ఒక విధంగా యాకోబు ఒక డైరెక్షన్స్ నుంచి వస్తే, పౌలు భక్తుడు ఇంకొక డైరెక్షన్ నుంచి వస్తున్నాడు. ఏది ఏమైనప్పుడు కూడా వీరి ఇరువురు చెప్పినటువంటి మాటలు కనుక మనం చూసినట్లయితే, కోపానికి ముందు ప్రార్థన ఉండాలి, అయిపోయిన తర్వాత ప్రార్థన ఉండాలి. ముందు ఎందుకు ప్రార్థన ఉండాలంటే, ఎంత చూపించాలి, ఎవరి మీద చూపించాలి, ఎలా చూపించాలి, ఇది ప్రార్థన మనకి నియమిస్తుంది. అయిపోయిన తర్వాత ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఆ కోపం నుంచి ముందు మనం విడుదల పొందాలి, ఆ కోపం నుంచి మనం బయటకు వచ్చేయాలి. అందుకని చెప్తున్నాడు, అది పిల్లల మీద కావచ్చు, భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, తోబుట్టుల మీద కావచ్చు, తోటి పనిచేసే వాళ్ళ మీద కావచ్చు, ఇరుగు పొరుగు వారి మీద కావచ్చు, ఎవరి మీదైనా అవ్వచ్చు. కోపానికి పరిధులు ఉంటాయి. అప్పుడే ఆ కోపం రైచస్ యాంగర్ అవుతుంది. కోపానికి ముందు ప్రార్థన, కోపానికి తర్వాత ప్రార్థన ఉండాలి మన జీవితంలో. ఆ విధమైనటువంటి ప్రార్థనతో వెళ్ళినప్పుడు కోపం రైచస్గా ఉన్నట్లు మనము గ్రహించగలుగుతాం. సో ఇప్పటికి మనం 2 విషయాలు మనము చూసాం. ఒకటి కోపం గురించి చూసాం, రెండోది మనము అబద్ధాల గురించి చూసాం. అబద్ధం ఆడకూడదు అనేది రెండోది, కోపం పరిధుల్లో ఉండాలి అనేది. ఇక మూడోది, ఇది 27, 28 వచనాలు కలిపి ఉంటాయి తెలుగు బైబిల్లో. చూద్దాం. అపవాదికి చోటియకుడి, దొంగిలవాడు ఇక మీద దొంగిలక అక్కరగలవానిగా పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. అపవాదికి చోటియకుడి అనే మాట ఒక్కటే ఒక చిన్న ఫ్రేజ్గా ఉంటుంది. కొంతమంది బైబిల్ పండితులు దీన్ని 26వ వచనంకి జత చేరుస్తారు. ఎందుకంటే వచనాల్లోకి ముందు పౌలు భక్తుడు రాయలేదు, తర్వాత వేరే వాళ్ళు వచనాల్లోకి మార్చారు. కాబట్టి ఈ 26వ వచనం 27వ వచనం అపవాదికి చోటియకుడు అనేది, అది 28తో కలపాలా 26తో కలపాలా అనేది సందిగ్ధంగా ఉంటుంది. దేంతో కలిపినా కూడా పర్వాలేదు. కోపం కనుక మనలో ఉంటే అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని అక్కడ దాన్ని ఉపయోగించవచ్చు, తప్పేమి లేదు. ఇక్కడ కూడా దాన్ని ఉపయోగించవచ్చు. అపవాదికి చోటియకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానిగా పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. అండ్ గివ్ నో ఆపర్చునిటీ టు ద డెవిల్. ఒక విధంగా ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే అండ్ గివ్ నో ఆపర్చునిటీ టు ద డెవిల్ అన్నప్పుడు 26వ వచనానికే కలిపినట్లు ఇంగ్లీష్ తర్జుమాదారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము మొదటిది కోపగించుకోవాలి కానీ పాపం చేయకూడదు. రెండోది కోపగించుకోవాలి కానీ సూర్యుడు అస్తమించే లోపల అయిపోవాలి. మూడోది కోపగించుకోవాలి కానీ సాతానికి అవకాశం ఇవ్వకూడదు. ఆ విధంగా కోపం గురించి 3 పాయింట్లుగా మనం నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. సరే, 28వ వచనం, లెట్ ద థీఫ్ నో లాంగర్ స్టీల్. ఎందుకని అన్నానంటే, చాలామంది దొంగలు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. దొంగతనం అనేది వాళ్ళ యొక్క వృత్తిలాగా చూసుకునేటువంటి వాళ్ళు. అందుకనే ఇక మానేయాలి. అండ్ రాదర్ లెట్ హిమ్ లేబర్. ఇక్కడ కష్టపడమని చెప్తున్నాడు, ఖాళీగా ఉండమని చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి, మనలో సత్యం అనేది విపరీత స్థితుల్లో ఉండదు, మధ్యలో ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దొంగతనం చేసి బతుకుతాను, ఇది ఒక విపరీత స్థితి అయితే, ఏమీ చేయకుండా ఉంటాను అనేది ఇంకొక విపరీత స్థితి. కానీ వాస్తవం ఎక్కడ ఉందంటే మధ్యలో ఉంది. దొంగతనం చేయొద్దు, ఖాళీగా ఉండొద్దు, పని చేయి. దొంగతనం చేయొద్దు, ఖాళీగా ఉండొద్దు, పని చేయి. డూయింగ్ ఆనెస్ట్ వర్క్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. తన కష్టార్జితముతో తాను బ్రతకాలి. సో దట్ హీ మే హ్యావ్ సంథింగ్ టు షేర్ విత్ ఎనీవన్ ఇన్ నీడ్. నువ్వు దొంగతనం చేయకూడదు, పాయింట్ నెంబర్ 1. నువ్వు కష్టపడాలి, పాయింట్ నెంబర్ 2. నువ్వు కష్టపడి అవసరతలో ఉన్న వాళ్ళకి అనుగ్రహించాలి, పాయింట్ నెంబర్ 3. ఈ 3 పాయింట్స్గా మనము ఈ భాగాన్ని మనం చూద్దాం. అపనింద పిశాచినకు చోటివ్వకండి. ఇది బాబ్ క్రో గారి తర్జుమా. పూర్వము దొంగతనము చేసిన వారు ఇక నుంచి దొంగతనము చేయకూడదు.
అతడు అక్కర్లో ఉన్నవారికి ఏదైనా పంచిపెట్టడానికి ఒక మంచి వృత్తి చేపట్టి స్వహస్తాలతో కష్టించి పనిచేయాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. నేను ఇందాక చెప్పినట్లుగా అపవాదికి చోటియకుడి, ఎందుకంటే వెన్ యూ బ్రూడ్ ఓవర్, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పాపం చేయడానికి దోహదపడుతుంటాయి. ఒకవేళ 28వ వచనానికి అది ఆపాదించినట్లయితే ఏ విధంగా వర్తిస్తుంది అంటే, పని చేయకుండా ఉంటే గనక మన ఖాళీ మనస్సు ఏదైతే ఉందో అది సాతానికి కర్మాగారం అవుతుందంట. అన్ ఎంప్టీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్. ఎందుకంటే ఖాళీగా ఉంటే కనుక సాతానుడు ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి మనకి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి సాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే చెడ్డ పనులు చేయకూడదు, అంటే దొంగతనం, ఏ పని చేయకుండా ఉండకూడదు, ఖాళీగా ఉంటాం. ఈ రెండు చేసినప్పుడు సాతానుడు మనలో పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి కష్టపడి పని చేయాలి అనే విషయం. అయితే ఒక విషయం, పని గురించి బైబిల్ చెప్పినటువంటి మాటలు మనం జాగ్రత్తగా వినాలి. వర్క్, పని చేయటం అనేది దేవుడు మానవులకి ఖచ్చితంగా ఇచ్చింది. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో తొలి మానవుడిని తయారు చేయకముందు ఆ మానవుడికి పని కల్పించాడు. అంటే ఏంటి? ఒక తోటను ఆయన ఏర్పరిచి ఆ తర్వాత ఆదాముని పెట్టి, ఆదాము ఈ తోట చూసుకో అని అన్నాడు. ఆదాముకి పనిచ్చాడు. ఆదాము యొక్క పని ఆదాముకి గౌరవాన్ని ఇస్తుంది. ఆదాము యొక్క పని ఆదాముకి ఉద్దేశాన్ని ఇస్తుంది. ఆదాము యొక్క పని ఆదాము జీవితానికి పరమార్థాన్ని ఇస్తుంది. సో వర్క్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. పని లేకుండా ఉండటం అనేది మామూలు బైబిల్ భాషలో చెప్పాలంటే పాపం. మీలో కొంతమంది ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఉంటారు. అయితే మీకు ఒక చిన్న అనుమానం వస్తుంది, సార్ నాకు ఏ పని లేదు, ఇంట్లో ఉన్నానంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఏ పని ఎందుకు లేదు? మీకున్నది ఇంటి పని. మీరు భార్యాభర్తలుగా నిర్ణయించుకున్నది ఏంటనంటే, భర్త ఉద్యోగం చేస్తాడు, నేను ఉద్యోగం చేయను భార్యగా, నేను ఇంటి పని చూసుకుంటాను, ఇంటి పిల్లల పని చూసుకుంటాను, ఇంటి సౌఖ్యాన్ని చూసుకుంటాను. అది పనిని అలాట్ చేయటం. కాబట్టి మీరు గౌరవప్రదంగా చెప్పాల్సిన మాట ఏంటంటే, ఐ బిల్డ్ మై హోమ్, నా కుటుంబాన్ని కట్టుకుంటున్నాను, అది నా పని అని చెప్పాలి. అంతేగాని ఇంటి పనిని మనము అది పనికి మాలిన దానిగా చూడకూడదు, అది తలనొప్పిగా చూడకూడదు. చాలామంది కుటుంబ వ్యవహారాలు అలాగ చూస్తూ ఉంటారు. అలాగ చూసినప్పుడు వండాల్సిన కూర సరిగ్గా వండరు, ఇల్లుని సరిగ్గా పెట్టరు, జీవితం సరిగ్గా ఉండదు. ఎందుకు అనంటే వాళ్ళకు ఆ పని పనిగా కనబడదు. కానీ దాన్ని గౌరవప్రదంగా చూడగలిగినట్లయితే మనస్ఫూర్తిగా మనం చేయగలుగుతూ ఉంటాం. అయితే పౌలు భక్తుడు ఇక్కడ ఏమన్నాడంటే, మీ కష్టార్జితం మీద బ్రతకండి అని అంటున్నాడు. దొంగతనం చేయొద్దు, కష్టపడి బ్రతకండి, కష్టపడి జీవించండి అని అంటున్నాడు. ఇప్పటికి మనం ఎన్ని రకాలుగా దీన్ని తప్పు చేయొచ్చో చూద్దాం. ఒకటేంటంటే, దొంగతనం చేయటం ఒక పొరపాటు అయితే, ఏ పని చేయకుండా ఉండటం ఒక పొరపాటు అయితే, మూడోది అర్థమైందా? పొరపాటు ఏంటి అనంటే, పనిచేస్తూ అదొక భారంగా ఆలోచించడం. ఒక భారంగా ఆలోచించడం. కొంతమంది పని చేస్తూ నెత్తి కొట్టుకుంటూ ఉంటారు, అబ్బాయి ఏంటి తలనొప్పి అని అంటారు. ప్రాబబ్లీ పని యొక్క విలువని నువ్వు గుర్తించలేదేమో. నువ్వు ఏ పనిలో ఉన్నావో, దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు అనే మాటని నువ్వు గుర్తించలేదేమో. ఒకవేళ అలాగ చేసినట్లయితే అది నీకు తలకాయ నొప్పుకుంటుంది. ఒకటి, పని చేయకుండా దొంగతనం చేయటం. రెండోది, పని చేయకుండా ఖాళీగా ఉండటం. మూడోది, పనిని తలకాయ నొప్పిగా తీసుకోవటం. కొంతమంది పని చేస్తారు, వాళ్ళు ఎలాగ పని చేస్తారంటే ఆశ కొద్దీ పని చేస్తూ ఉంటారు. ఇంకా సంపాదించాలి, నేను చాలా ధనవంతుడిని అయిపోవాలి, నేను చాలా పేరు తెచ్చుకోవాలి అని సంపాదిస్తూ ఉంటారు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, వాడు బాగా కష్టపడ్డాడంట, దాంట్లో ఏం పొరపాటు లేదు. కష్టపడి ఆయన నా గోదాములు పెద్దం చేసుకుంటాను, దాంట్లో ఇదంతా ఎక్కిచ్చేస్తాను, తింటాను, సుఖిస్తాను, ఆనందిస్తాను అని అన్నాడు. వాడితో దేవుడు ఒక మాట చెప్పాల్సి వచ్చింది, అయ్యా ఈ రాత్రి నీ ప్రాణాన్ని కోరుతున్నాను అనేసి. గుర్తుపెట్టుకోండి, మనము శరీరంలో సభ్యులం కాబట్టి, శరీరంలో సభ్యులుగా మనకు 2 పనులు ఉంటాయి. ఒకటేంటంటే, శరీరానికి మనం సహాయపడేది ఉంటుంది,
శరీరానికి సహాయం చేసేది ఉంటుంది. ఇదే చెయ్య వేరే వాళ్ళకు కూడా సహాయం చేసేదిగా ఉంటుంది. సంఘములో నువ్వు సంఘానికి ఉపయోగపడే కొన్ని పనులు ఉంటాయి, సంఘం వెలుపట ఉపయోగపడేటువంటి కొన్ని పనులు ఉంటాయి. సంఘములో ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేస్తే కనుక సహవాసము అంటారు. సంఘం వెలుపుట్టున్న వాళ్ళకి నువ్వు సహాయం చేస్తే దాన్ని సేవ అంటారు. లోనున్న వాళ్ళకి చేస్తే అది సహవాసం అంటారు, బయటున్న వాళ్ళకి చేస్తే కనుక అది సేవ అంటారు. లోనున్న వాళ్ళంటే విశ్వాసులు, బయటున్న వాళ్ళంటే అవిశ్వాసులు. కాబట్టి మనము మనుషులుగా గుర్తుపెట్టుకోండి, తోటి విశ్వాసులకి మనం చేదోడు వాదోడుగా ఉన్నట్లయితే అది సహవాసం అవుతుంది. బయటున్న వాళ్ళకి మనం ప్రేమపూరితంగా చేస్తే కనుక అది సహవాసం అవుతుంది. అంతేగాని అత్యాశ కొద్దీ చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు, సంపాదించుకుంటూ వెళ్ళిపోవటం కాదు. పని చేయటం అనేది గౌరవప్రదంగా మనం చూడాలి. తండ్రి దేవుడు పని చేసేవాడు. ఏ విధంగా? ఆయన సృష్టికర్త, ఆయన మనకి నీతి న్యాయం తీర్చేటువంటి వాడు. తండ్రి దేవుడు పని చేసేవాడు. కుమారుడు మనకు విమోచకుడు, ఆయన మనకి విమోచన క్రయధనం చెల్లించేటువంటి పనిలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని వడ్రంగివాడు అని పిలిచాడు. పరిశుద్ధాత్ముడు పనిచేసేవాడు, మనల్ని క్రీస్తు యొక్క స్వారూప్యంలో మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము పని కలిగి ఉండాలి. దొంగతనం చేయకూడదు. దేన్ని? సమయాన్ని దొంగతనం చేయకూడదు. మనకిచ్చినటువంటి అవకాశాల్ని దొంగతనం చేయకూడదు. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాసినప్పుడు నేను నా చేతులతో కష్టపడ్డాను, నేను ఇతరులకి సహాయపడ్డాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకోలేదు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రత్యేకమైనటువంటి పిలిపిచ్చి, అయ్యా నువ్వు సేవ చేయడానికి రా అని లేవీలకి ఏ విధంగా పిలిచాడో ఆ విధంగా కొంతమందిని పిలుస్తాడు. నేను నీ గురించి చూస్తానులే అలాంటి వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ పని కలిగి ఉండాలి. మనం ఈ లోకరీత్యా పని కలిగి ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక పిలుపు ఉన్న వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు ఖాళీగా ఉండటానికి వీలు లేదు. బైబిల్లో దేవుడు ఎవరినైతే పిలిచాడో వాళ్ళు పని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఈ మాట చెప్పి నేను ముగించదలుచుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు వాక్యం వినేటువంటి వాళ్ళలో ఎవరైనా పని లేకుండా ఉండి దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను అనంటే, దేవుడు ఖాళీగా ఉన్నవాడిని బైబిల్లో ఎక్కడ కూడా పని కోసం పిలిచినట్లు లేదు. నువ్వు ఖాళీగా ఉన్నావు కదరా, రా అని చెప్పిన వాడిని లేడు. 5 తలాంతులు కలిగిన వాడు ఇంకో 5 సంపాదించాడు. 1 తలాంతోడు దాన్ని వృధా చేస్తే ఈ 1 తలాంతు తీసుకెళ్ళి 5 తలాంతులోడికి ఇచ్చాడు. పని చేసేవాడికి అవకాశాలు ఇస్తాడు, ఖాళీగా కూర్చున్న వాడికి ఇయ్యడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్లో దేవుడు బిజీగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచాడు. వాళ్ళు ఏ విధంగా బిజీగా ఉన్నప్పుడు కూడా, మోషే ఇత్రో తన మామ యొక్క మందను కాస్తూ ఉన్నప్పుడు పిలిచాడు, మోషే దా అనేసి. గిద్యోను తాను మూలలో కూర్చొని గోధుమలు బాగు చేసుకుంటుంటే పిలిచాడు, దా అని. దావీదు తన తండ్రి యొక్క మందను మేపుతూ ఉన్నప్పుడు పిలిచాడు, రా అని. శిష్యులు కొంతమంది వల వేస్తున్నప్పుడు పిలిచాడు, రా అని. శిష్యులు కొంతమంది వల బాగు చేసుకుంటున్నప్పుడు పిలిచాడు, రా అని. ఇక మత్తయి తాను ఈ సుంకము తీసుకునేటువంటి వ్యక్తిగా వృత్తిలో ఉన్నప్పుడు దా అని పిలిచాడు. పౌలు తనకున్నటువంటి ఆశ కొద్దీ, తనకున్నటువంటి జీల్ కొద్దీ, తన యొక్క విశ్వాసానికి అనుగుణంగా పనిచేయడానికి దమస్కు వెళ్తూ ఉంటే అప్పుడు పిలిచాడు దేవుడు. దేవుడు పనిచేసే వాళ్ళని పిలుస్తాడు. మన భారతదేశానికి మిషనరీగా వచ్చిన విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు. ఆ చెప్పులు కుట్టుకునేటువంటి వాడిని పిలిచాడు, దా అనేసి. దేవుడు పని చేసే వాళ్ళని పిలుస్తాడు. పని మానవుడికి దేవుడికి ఇచ్చినటువంటి కంఠహారము లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే అది మానవుడికి గుర్తింపును ఇచ్చేది. మనము వర్కర్స్ కాబట్టి మనకి వర్క్ ఉండాలి. మనల్ని క్రియేట్ చేసిన దేవుడు వర్కర్. మనల్ని సృష్టించినటువంటి దేవుడు పని కలిగినటువంటి వాడు, పని చేసినటువంటి వాడు. మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన పని చేస్తే సృష్టింపబడ్డాం. మనల్ని విమోచించిన దేవుడు, మన కోసం ఆయన విమోచకుడ క్రయధనంగా చెల్లించబడినప్పుడు మనం విమోచింపబడ్డాం. మనల్ని దేవుని పిల్లలుగా ముద్ర వేశాడు పరిశుద్ధాత్ముడు. ఆయన పని చేస్తే జరిగింది. అవర్ గాడ్ ఈజ్ ఎ వర్కింగ్ గాడ్ అండ్ వీ షుడ్ బి వర్కింగ్ పీపుల్. 3 పాఠాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. 1, అబద్ధం ఆడకూడదు.
రెండోది మనము పని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాం. ఇక మూడోది మనము కోపాన్ని పరిధులు కలిగిందిగా ఉంచుకోవాలని. అబద్ధము, కోపము, పని, ఈ 3 విషయాల్లో చాలా ప్రాక్టికల్గా మనకి ఈ 4 వచనాల్లో పౌలు భక్తుడు బోధిస్తూ ఉన్నాడు. మరి మీరు ఈ 3 విషయాల గురించి ఏమి మీ జీవితంలో నేర్చుకోవాల్సి ఉంది ఈరోజు ఒకసారి గమనించండి. మొదటిది, మీరు సులువుగా అబద్ధాలు ఆడేస్తారా? గ్రహించకుండా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారా? ఆలోచించకుండా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారా? అది మీరు మార్చుకోవాలి. మన దేవుడు సత్యవంతుడు, మనం సత్యం చెప్పాలి, సత్యం. కాబట్టి మనము వీళ్ళు అబద్ధాలు ఆడర్రా అని మనం చెప్పాలి. క్రికెట్లో ఈ బాల్ ట్యాంపరింగ్ అనేది ఉంటుంది. బాల్ ట్యాంపరింగ్, ఈ బాల్ ట్యాంపరింగ్ అంటే బాల్కి ఏదో ఒకటి రాసి వాళ్ళు అన్యాయంగా గెలుస్తూ ఉంటారు. నా వాయిస్ వినబడుతుంది అనుకుంటా, వినబడుతుందా? వెరీ గుడ్. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అయితే ఆ బాల్ ట్యాంపరింగ్ అప్పుడు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఈ అతలాకుతలం అయినటువంటి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి కెప్టెన్ హ్యాన్సీ క్రోనియే, ఆయన ఏమాత్రం నిర్మోహమాటం లేకుండా ఏ గేమ్స్లో ఆయన ఈ విధంగా చేశాడో అన్నీ చెప్పేశాడు. ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. భారతదేశంలో కూడా చాలామంది ఆ విధమైన మోసపూరితమైన పనులు చేశారు, కానీ వాళ్ళు బయటపడతలేదు. ఆ బయటపడినప్పుడు ఒక మాట అన్నారు, అందరూ క్రైస్తవులు కాదు సత్యాన్ని ఉన్నదన్నట్లుగా ఒప్పుకోవడానికి, అందరూ క్రైస్తవులు కాదు వాళ్ళు చేసిన తప్పులు ఉన్నదన్నట్లుగా ఒప్పుకోవడానికి, అందరూ హ్యాన్సీ క్రోనియా లాంటి విశ్వాసులు కాదు. ఆయన ట్యాంపరింగ్ చేసింది తప్పే, కానీ ఒకటి మాత్రం ఆయన చేశాడు, నేను చేసింది తప్పు అని చెప్పాడు. సో సత్యవంతులుగా ఉండాలి, కోపాన్ని పరిధులు కలిగి ఉండాలి, మనము కష్టపడి పనిచేయాలి. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని నేర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా అబద్ధానికి జనకుడైనటువంటి సాతానుడు దీన్ని ముందుకెళ్ళనివ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా జీవితాన్ని వృధా చేయాలి అనుకునేటువంటి సాతానుడు ఇవి మాకు వినబడకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాలో అనవసరమైనటువంటి కోపతాపాలు రేపి మాతో పాపం చేయించడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ యొక్క సాతానుడు ఇది మాకు వినబడకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. అయినప్పటికి కూడా ప్రభా, మా వంతు మేము చేశాం, మీరే దీన్ని సాధ్యపరచాలి తండ్రి. ఈ వాక్యం మా జీవితంలో స్థిరపడాలి నాయన. మేము సత్యవంతులంగాను ప్రభా, పరిధులు కలిగినటువంటి నీతియుక్తమైనటువంటి కోపం కలిగినటువంటి వాళ్ళంగాను పని కలిగినటువంటి వాళ్ళంగాను జీవించగలటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్.